నమోదు చేసుకున్న మొత్తం ఉద్యోగస్తులు 79,853. మొత్తం లబ్ధిదారులు దాదాపు 4 లక్షలు. 2024లో చికిత్స పొందిన రోగులు 35,057. 2024 బిల్లు అయిన మొత్తం 211.79 కోట్లు. 2024 ఆసుపత్రులకు చెల్లించిన మొత్తం ప్రభుత్వం తిరిగి చెల్లించిన అన్ని కలుపుకుంటే 106,57,00,000. సికి లేదండి. డి రూపాయలు 316,50,51 కోట్లు. ఈ సభ్యుల విరాళాన్ని ఎస్ఐ ర్యాంక్ వరకు 200 నుంచి 300 వరకు, ఎస్ఐ 50 ర్యాంకుల వారికి 250 నుంచి 400కు పెంచడమైంది. 2 తీసుకున్న చికిత్సను హేతుబద్ధీకరించడానికి చర్యలు చేపట్టడమైంది. 3 దీర్ఘకాలికంగా చికిత్స అవసరమైన రోగుల కోసం పునరావాస కేంద్రాలను గుర్తించి రోగులకు చికిత్సను అందించబడుతూ ఉంది. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల, నరాల బలహీనత మొదలైన కేసులకు ప్రతి పునరావాస కేంద్రానికి రోగి ఒక్కటికి నెలకు రూపాయలు 1 లక్ష చెల్లించడమైంది. ఎఫ్ లేదండి. జి ఈ ప్రశ్న వర్తించదు. గౌరవ సభ్యులు మీ సప్లిమెంటరీ. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్కు చెల్లించాల్సిన బకాయిలు చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోవడం వల్ల ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా